నమస్కారం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగువారి ఆచారాలు, సంప్రదాయాలు ముమ్మూర్తులు ప్రతిబింబించే పండుగలలో సంక్రాంతి ఒకటి. ఇది 3 రోజుల పండుగ. ఈ 3 రోజుల్లోనూ సంక్రాంతి ముఖ్యమైనది. సంక్రాంతి అంటే సంక్రమణం. కొన్ని ప్రాంతాలలో దీనిని పెద్ద పండుగ అని కూడా అంటారు. సూర్యుడు ధనుర్రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా దాన ధర్మాలు చేస్తారు. సంక్రాంతి ముందు రోజు భోగి పండుగ. ఆ రోజు పిల్లలు పెద్దలంతా తెల్లవారకు ముందే లేచి వీధుల కూడల్లో భోగి మంటలు వేసి చలి కాచుకుంటారు. ఆ మంటలు వేసేవారికి, చూసేవారికి, ఆ మంటల్లో చలి కాచుకునే వారికి శుభం, ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని పెద్దలు అంటారు. తరువాత తలస్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు. పులగం, పొంగలి తింటారు. ఆ రోజు స్త్రీలు మట్టితో చేసిన అమ్మవారిని గౌరమ్మగా భావిస్తూ పూజిస్తారు. సాయంత్రం ముత్తైదులను పేరంటానికి పిలుస్తారు. వాళ్ళు చిన్నపిల్లలను కూర్చోబెట్టి రేగిపళ్ళు, పప్పులు, శనగలు, పువ్వులు, బంతి పువ్వుల రేకులు, నవధాన్యాలు, బొరుగులు తల చుట్టూ తిప్పి తలపై నుండి పోస్తారు. ఈ తంతును భోగిపళ్ళు పొయ్యడం అని అంటారు. ముత్తైదులకు చక్కెరతో చేసిన చిన్ని చిన్ని బొమ్మలు, కుంకుమ భరిణలు, తాంబూలాలతో పాటు కానుకగా ఇస్తారు. ఈ 3 రోజులు బొమ్మల కొలువు పెట్టి కుటుంబ సభ్యులతో, ఇరుగు పొరుగు వారితో ఎంతో ఆనందంగా సమయాన్ని గడుపుతారు. భోగినాడు పాలు పొంగించే విధానం భలే గమ్మత్తుగా ఉంటుంది. నట్టిళ్లను చక్కగా అలికి చతురస్రాకారంగా ముగ్గులు వేసి 4 వైపులా 4 గురుగులు అంటే చిన్న మట్టి పిడతలు పెడతారు. దాని చుట్టూ దారాలు తిప్పి నడుమ పిడకల్ని పేర్చుతారు. నవధాన్యాలను చుట్టూ పోస్తారు. ఆ పిడకలపైన పాలగిన్నె పెట్టి నిప్ప ముట్టిస్తారు. పాలు పొంగించడం శుభంగా భావిస్తారు. పాలు పొంగినట్లే ఆ ఇంట్లో సిరి సంపదలు పొంగి పొర్లుతాయని వారి నమ్మకం. ఆ పాలతో పరమాన్నం వండి దేవుడికి పెడతారు. తర్వాత దానిని కుటుంబ సభ్యులంతా కలిసి ప్రసాదంగా ఆరగిస్తారు. బాలికలు గుమ్మడి పూలతో, పసుపు కుంకుమలతో గొబ్బి పూజ చేస్తారు. ముగ్గుల్లో గోమయంతో చేసిన 3 గొబ్బిళ్లను శ్రీకృష్ణుడు, గోమాత, గోవర్ధనగిరిగా నమ్ముతారు. గొబ్బి పూజ చేస్తూ శుభాలిమ్మని పాటలు పాడుతారు. గొబ్బి దేవతను మహాలక్ష్మి స్వరూపంగా కూడా స్తుతిస్తారు. భోగి రోజు తెల్లవారుజామునే భోగి మంట వేస్తారు. భోగి మంటల్లో ముందుగా సేకరించుకున్న వంట చెరుకు, దుంగలు, ఇంటిలోని పాత వస్తువులు, ఆవు పేడతో చేసిన పిడకలు వేస్తారు. చిన్నపిల్లలు నెల రోజుల ముందు నుంచే ఆవు పేడతో పిడకలు చేసి చిన్నవాటికి 1 రంధ్రం, పెద్దవాటికి 3 రంధ్రాలు పెడతారు. అవి బాగా ఆరిన తరువాత పెద్ద దండలుగా గుచ్చుతారు. భోగినాడు చిన్నపిల్లలు నలుగు స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు. పిడికల దండలు మెడలో వేసుకొని భోగి మంట దగ్గరకు వెళ్ళి భోగి మంటలో ఈ దండలను వేస్తారు. భోగి మంట నుంచి వచ్చిన బూడిదను తీసుకొని నుదుటిన బొట్టిగా పెట్టుకొని భోగి మంటకు నమస్కరిస్తారు. కొన్ని ప్రాంతాల్లో భోగి రోజున రైతులు తమ సాగు భూమికి ఆనవాయితీగా మంచినీటిని పారించి తడి చేస్తారు. ఒక పంట పూర్తయిన తదుపరి మళ్ళీ పంట కొరకు నీటిని పారించడాన్ని పులకేయడం అని అంటారు. భోగి రోజున ఆనవాయితీగా పులకేయడాన్ని భోగి పులక అని అంటారు. భోగినాడు పెట్టిన గౌరమ్మను కనుమనాడు సాయంకాలం మహిళలు, బాలికలు కలిసి తీసుకొని వెళ్ళి ఊరి చివర ఉన్న నీటిలో జలక్రీడలు ఆడిస్తారు. నీటిలో వెలిగించిన దీపాలను వదులుతూ పాటలు పాడతారు. ఏటికి వెళ్ళేటప్పుడు పులిహోర, పెరుగన్నం వంటి వంటకాలను తీసుకువెళ్తారు. గౌరమ్మను కలిపిన తరువాత ఆ వంటకాలను ప్రసాదంగా ఆరగిస్తారు. సంక్రాంతి సమయంలో తీవ్రమైన చలి వలన ప్రజలు రొంప, దగ్గు, ఇతర శ్వాస సంబంధమైన రోగాల బారిన పడుతూ ఉంటారు. అందువల్ల ప్రజలు భోగి మంటలు వేసి వాతావరణంలో ఉష్ణోగ్రతను పెంచడం అనే సైన్స్ విషయం దీనిలో దాగి ఉంది. ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజల ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. భోగి పండుగ నాడు పిల్లల తలపై నుండి భోగి పళ్ళను పోస్తారు. ఇలా చేయడం వల్ల తల పై భాగంలో ఉన్న బ్రహ్మరంధ్రం ప్రేరేపితమే పిల్లల జ్ఞానం పెరుగుతుంది. తన దృష్టి, గ్రహ పీడ నివారణ, శ్రీమన్నారాయణుడి దివ్యాశిస్సులు, సూర్యభగవానుడి ఆశీస్సులు లభిస్తాయని పెద్దలు భావిస్తారు.
బంతి పువ్వుల్లో ఉండే ఔషధ గుణాల వలన సూక్ష్మ క్రిములన్నీ నశించి చర్మ సంబంధమైన వ్యాధుల నుండి ఉపశమనం కలుగుతుంది. ఆవు పేడతో చేసిన పిడకలు భోగి మంటలో కాల్చడం వలన దానిలోని యాంటీబయోటిక్ గ్యాస్ వల్ల సూక్ష్మ క్రిములు నశిస్తాయి. శ్వాస సంబంధమైన వ్యాధులు దూరం అవుతాయి. ఆవు పిడకల విభూతిని నుదుటిన ధరించడం వల్ల చర్మ వ్యాధులకు దూరంగా ఉంటారు. ఈ విధంగా మనం జరుపుకునే ప్రతి పండుగలలో అటు సాంప్రదాయంతో పాటు ఇటు శాస్త్ర సంబంధమైన విషయాలు కూడా దాగి ఉన్నాయని మీరు తెలుసుకున్నారు కదా. సంక్రాంతి, కనుమ పండుగలు జరుపుకునే విధానం, వాటిలో దాగి ఉన్న సైన్స్ విషయాలు తర్వాత వీడియోలో తెలుసుకుందాం. అందరికీ భోగి శుభాకాంక్షలు.